వందనాలు బ్రదర్. చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా యేసు ప్రభు నామం మహింపరచబడును గాక. బ్రదర్, ఇప్పుడు మీరంతా హిందువులే ఒకప్పుడు, హిందువులు కానీ మీ పితరులు కానీ అన్నదమ్ములు ఇప్పుడు కూడా హిందువులేండి అందరూ. సో మీ సాక్ష్యం చూసుకుంటే మీ కులదైవమైన సత్తమ్మ తల్లికి సంబరాలు చేస్తూ, మేకపోతుని బలిస్తూ, తిరుపతి, అన్నవరం, విజయవాడ కనకదుర్గమ్మ అక్కడికి వెళ్తూ, సో కార్తీక పౌర్ణమిలో ఉపవాసాలు ఉంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు మీ పూజలు పునస్కారాలు విగ్రహారం చేస్తూ ఉండేవారు. సో అంత విగ్రహారాధన, అంత హిందూ మతంలో ఉన్న మీరు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నారో, మరి ఇంకా మారని మీ కుటుంబీకులు, మీ ఫ్రెండ్స్ మరి మిమ్మల్ని వ్యతిరేకించారా ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నారని? చాలా వ్యతిరేకించారండి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మా అన్నములు కూడా ఏదో తక్కువ దేవుడు ఏది చేస్తున్నారు అనేవారు. అటువంటి టైంలో కూడా దేవుడిని బలంగా మేము పాలన చేసుకుని అలాగే ఆయన అమ్మడించాం. మా నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచలేదని మా దేవుడు. చాలా వందనాలు బ్రదర్. వ్యతిరేకించినా కూడా మీరు బలంగా నిలబడ్డాండి. చాలా వందనాలు. సో క్రైస్తవానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. సో మతోన్మాదులు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటారు. హిందువులు కూడా డబ్బులు తీసుకుని మతం మారుతున్నట్టే కదా దాని అర్థం. అంటే ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నట్టే. సో మీ జీవితంలో హిందువుగా ఉన్నప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకుని యేసుప్రభుని నమ్ముకున్నారా? అసలు మేమైతే హిందుత్వంలో ఉన్నాం కానీ అది ఒక మరి అజ్ఞానంలో మరి చేసిన దానికి ఫలితం ఉంటుంది కదండి చేసేవాళ్ళు. దానికి ఏం కూడా మేము ఎప్పుడు చూడలేదు. మరి యేసుప్రభు వారికి వచ్చిన తర్వాత మరి ఒక మార్గం ఏర్పడ్డదండి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరి వాక్యం ద్వారా ఆయన మాట్లాడినప్పుడు మరి అవసర పరిస్థితికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు కమా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అది నన్నే కాకెత్తున్నట్టుగా ఉండేదండి. అలాగా గదింపు. సో మీకు ఎవరు ఏమి బలవంతం చేసి డబ్బులు ఇవ్వలేదు? కనీసం మీరు హిందూగా ఉన్నప్పుడు మీరు 36 సంవత్సరాలు హిందూగా ఉన్నారు కాబట్టి ఆ 36 సంవత్సరాలు ఒక్క క్రైస్తవుడన్నా మీకు కనబడి మీకు డబ్బులు ఇస్తాం మా మతంలోకి రండి అని పిలిచారా? ఎవరు దేవుడు డబ్బు చెప్పడమే తప్ప డబ్బులు ఇస్తాను వాళ్ళు ఎవరైనా చూడలేదు. కేవలం పుకారే అయితే. అవునండి.